వెల్కమ్ టు దిల్ పసంద రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెసరపప్పుతో రాజమండ్రి స్టైల్ రుచికరమైన పాయసం ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూసేద్దాం. నేను ఈ కప్పుతో 1/4 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి ఏదైనా ఒక దలసరి పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న పెసరపప్పును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన పప్పు అంతా ఒకేలా ఫ్రై అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ని బంద్ చేసుకోవాలి. పప్పు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ ఈ వాటర్ని బయటికి వంపేయాలి. ఏ కప్పుతో మనం పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ ఈ పప్పులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్తో సహా ఈ పప్పును ఈ కుక్కర్లో వేసుకోవాలి. మనం ఎంత వాటర్ వేసుకున్నామో అదే సరిపోతుంది. పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ని 1/4 కప్పు ఈ పప్పులో వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ని ఇలా పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పాయసం తయారు చేసుకోవటం కోసం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గీ వేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పుని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అలాగే కొంచెం కిస్మిస్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ కొలత అంటే ఏమీ లేదండి, మనకు నచ్చినట్లు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో ఏ కప్పుతో పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకోవాలి. పప్పు ఎక్కడా చెదరకుండా ఇలా ఉడికించుకోవటం వలన పాయసం చాలా టేస్టీగా వస్తుంది. మంటని మీడియంలో పెట్టుకొని పాలను 10 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినట్లు 1/4 కప్పు పంచదారను యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో పప్పును తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా తీసుకోవాలి. మీకు పంచదార తినటం ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పును ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. పప్పు మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాయసం ఉడికి చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవటం వలన పాయసం టేస్ట్ రెట్టింపు అవుతుంది. మరొక 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఈ పాయసంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలా కలుపుకోవాలి. అంతేనండి, పాయసం రెడీ. ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విధముగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే వేడివేడి పెసరపప్పు పాయసం రెడీ. ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.